జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. క్షేత్రానికి చేరుకున్న మంత్రికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్థానిక ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. దాదాపు 29 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కదా చాలా ఇందాక వస్తున్నారా ఇక్కడ తీర్చిదిద్దే ప్రయత్నంలో మేమందరం ఉన్నాం. ఈరోజు చిన్న తిరుపతిగా ఉన్న ద్వారకా తిరుమల ఈ పుణ్యక్షేత్రం స్వయంభూగా శ్రీ మహావిష్ణువు వెలిసి తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహ ప్రతిష్టతో ఈరోజు మన ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రంగా అభివృద్ధి చెందడం అనేటువంటిది చాలా సంతోషించదగిన విషయం. 3 దఫాలు వాయిదా పడ్డది. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వాయిదా అన్నా కూడా కోప్పడేవాడు. అన్నా నువ్వు చెప్తున్నావు రావట్లేదని. పెద్ద ఆయన రాజు గారు అయితే నువ్వు అసలు మా ఊరికి వస్తావా రావా, మీ పెద్దనాన్నగారు వచ్చేవాడు, మీ నాన్నగారు వచ్చారు, నువ్వు రావడం లేదు మా దగ్గరికి అని ఆయన కోప్పడేవాడు. కానీ ఆ భగవంతుడు ఈ రోజు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఆశీస్సులు, ఆయన ఇచ్చిన ఆహ్వానం, నూతన పాలక వర్గంతో ఇక్కడికి వచ్చి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిని అయ్యేటువంటి అవకాశం ఆ స్వామివారి కరుణా కటాక్షాల వల్లే మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి. దేవాదాయ శాఖ రాబోయేటువంటి 2027 జూన్ 26వ తారీఖు నుంచి జూలై 7వ తారీఖు వరకు గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ గోదావరి పుష్కర వైభవపేతంగా జరపాలి. భారతదేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి పుష్కరాలని అత్యంత నిష్ఠ నియమాలతో ఆధ్యాత్మికతతో నడిపించాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి సూచనతో ఇప్పటికే గోదావరి